హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెండు ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉండి పప్పు చెక్క చేసి చూపించబోతున్నాను. ప్రాసెస్ అంతా చాలా చాలా సింపుల్ అండి, టేస్టీగా ఉంటుంది. అందరికీ తెలిసిన రెసిపీ అయినా కూడా నేను చెప్పబోయే ఒక టిప్తో మీ అందరికీ కూడా ఈ ప్రాసెస్ అనేది బాగా అర్థమవుతుంది. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి కదా, ఓపెన్ చేసి చూడండి. మీకు నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్ ఏంటో మీకు కూడా అర్థమవుతుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా పల్లీలు తీసుకోండి. నేను 1/2 kg పల్లీలతో ఈ రెసిపీ అనేది చేయబోతున్నాను. ఇలా 1/2 kg పల్లీలు కూడా గిన్నెలో వేసుకున్నాను కదా. 1/2 kg పప్పులకి 1/4 kg బెల్లం అండి. స్వీట్ ఎక్కువగా తినేవారు ఇంకా 300 గ్రాములైనా వేసుకోవచ్చు. నేను 250 గ్రాములు వేసాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. బెల్లాన్ని తురుముకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని పప్పులన్నీ కూడా పల్లీలన్నీ అలా కళాయిలో వేసేసుకుని గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేయండి. పప్పులనేవి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత దానిపైన ఉన్న పొట్టంతా కూడా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. అంతవరకు కూడా బాగా ఫ్రై చేయండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకున్నట్లయితే పప్పు లోపల వరకు కూడా బాగా టేస్టీగా ఫ్రై అవుతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పప్పులన్నీ కూడా వేరొక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే కళాయిని పెట్టుకుని బెల్లం తురుము వేసుకోండి. బెల్లం అనేది కళాయిలో వేసిన తర్వాత కళాయి వేడికి కరగటం స్టార్ట్ అవుతుంది. బెల్లం గడ్డలు అనేవి ఎక్కువగా ఉన్నట్లయితే మీరు ఒక 2-3 టేబుల్ స్పూన్లు వాటర్ పోయండి. అంతకంటే ఎక్కువ పోయక్కర్లేదండి. బెల్లం బాగా మెత్తగా మ్యాష్ చేసుకున్నట్లుగా తురుము తీసుకుంటే వాటర్ అసలు యాడ్ చేయాల్సిన పని లేదు. మనం కళాయిలో బెల్లం వేసిన వెంటనే కూడా కరగటం స్టార్ట్ అయ్యి పాకం రెడీ అవుతుంది. ఇలా కరుగుతుంది కదా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోండి. నెయ్యి యాలకుల పొడి అంతా కూడా పాకంలో కలిసేంత వరకు బాగా గరిటెతో కలుపుకుంటూ ఉడికించండి. ఎప్పటికప్పుడు కళ్ళాయి అంచెలకు అంటుకున్న పాకం గరిటెతో కలుపుకుంటూ మధ్యలోకి తీసుకోండి. ఇప్పుడు ఈ రెసిపీకి సంబంధించిన టిప్ అనేది చెప్తానన్నాను కదా, ఆ టిప్ ఇదేనండి. 1 పావు టీ స్పూన్ వంట సోడాని తీసుకుని ఇలా ఉడుకుతున్న పాకంలో వేసినట్లయితే మనం పప్పు చెక్క తింటున్నప్పుడు పాకం అనేది నోటికి అంటుకుపోకుండా సాగుతున్నట్లుగా లేకుండా చెక్క అనేది చాలా క్రిస్పీగా విరుగుతుందండి. తింటున్నప్పుడు పొడి పొడిలాడుతూ చాలా చాలా టేస్టీగా వస్తుంది. ఈ టిప్ అనేది మీరు కూడా ఖచ్చితంగా పాటించి ఇంకొకసారి చేసినప్పుడు ఈ రెసిపీని నేను చూపించబోయే ప్రాసెస్లో చేసి చూడండి. మీ అందరికీ కూడా ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుందండి. ఉడుకుతున్న పాకంలో కొంచెంగా వంట సోడా వేయటం మాత్రం మర్చిపోకండి. అలా సోడా అంతా కూడా పాకంలో కలిసేంత వరకు బాగా కలిసి ఉడికించిన తర్వాత మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండండి. వాటర్ని ఒక కప్పులోకి తీసుకుని మనం ఉడుకుతున్న పాకం నుంచి 2-3 డ్రాప్స్ అయినా అలా వాటర్లో వేసుకున్నట్లయితే పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్లయితే ఇలా మనం బెల్లం సిరప్ని వాటర్లో వేసుకున్న తర్వాత పాకం అనేది ఉండలాగా వస్తుందండి. ఇలా బిళ్ళలాగా వస్తుంది. ఈ విధంగా వచ్చింది అంటే పాకం రెడీ అవుతున్నట్లే. పాకం రాలేదు అంటే మనం వేసిన బెల్లం సిరప్ అంతా వాటర్లో కరిగిపోతూ ఉంటుంది. ఇలా ఉండలాగా రాదు. ఉండలాగా వచ్చింది అంటే పాకం కరెక్ట్గా రెడీ అయినట్లే. పాకం అనేది కరెక్ట్గా బాగా ముదురు పాకం రావాలండి. ఉండనేది బాగా గట్టిగా రావాలి. మనం వాటర్లో వేసినప్పుడు మనం చేత్తో నొక్కుతున్నట్లుగా చేసినట్లయితే పాకం అనేది మెత్తగా రాకుండా గట్టిగా రావాలి. అంతవరకు కూడా పాకం ఉడికించి మనం ముందుగా ఫ్రై చేసుకుని పొట్టు తీసుకుని పప్పులన్నీ కూడా ఇలా బద్దల్లాగా చేసుకుని రెడీగా ఉంచుకున్నాం కదా, వాటిని ఇలా పాకంలో వేసేసి ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేయండి. అలాగే మనం వేడివేడిగా ఉన్నది పప్పు చెక్కని చేత్తో తాకలేం కదా, అందుకే ఇలా చపాతీ రోలర్తో మనం ఇలా ప్లేట్ మీద ఉన్న పప్పు చెక్కని పలుచగా వెడల్పుగా చేసుకున్నట్లయితే చెక్క అంతా కూడా ప్లేట్కి బాగా అంటుకుపోతుంది. ఇలా కొంచెం చల్లారిన తర్వాత మనం చేత్తోనే పప్పు చెక్కని చాలా ఈజీగా పీసెస్గా కట్ చేసుకోవచ్చు.
ఇంకా రెడీ అయిపోయిందండి. మీకు కావలసిన సైజులో పప్పు చెక్కని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి. టేస్టీ పప్పు చెక్క రెడీ అయిపోయింది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.